నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. చర్చిల నిర్మాణంలో స్వచ్ఛంద ఇంజనీరింగ్ సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ నగర విద్యానగర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్ BA ప్రకాశంకు USA డ్రైస్పింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ వారు డైరెక్టర్ పురస్కారం అందజేశారు. తూఫ్రాన్ మండల కేంద్రంలోనే సిలోహి బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినార్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో హైదరాబాద్లోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్ BA ప్రకాశంకు USA డెస్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ అమోస్ జేమ్స్, అనుబంధ సంస్థ ఆశీర్వాద్ లైఫ్ లైన్ విజన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆకెపోగు శాంతరాజు, సిలోహి బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినార్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ సల్మాన్ రాజు మరియు GPP ఇంటర్నేషనల్ చైర్పర్సన్ డాక్టర్ ప్రభు కిరణ్ చేతుల మీదుగా పురస్కారాన్ని BA ప్రకాశం అందుకున్నారు. అనంతరం BA ప్రకాశంను కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు, వీరి సతీమణి మంజుల ప్రకాశం బంధువులు, మిత్రులు మరియు క్రిస్టియన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. తీసుకోవడము ఈ సందర్భంగా కృతజ్ఞత కూడికగా మరి యొక్క వారు నిర్మించినటువంటి యొక్క ఆలయంలో సిలోహి బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ప్రోగ్రాంలో మరి వారు నిర్మించినటువంటి ఈ యొక్క స్థలంలో మరి ఈ యొక్క కార్యం జరగడము దేవునికి మహిమకరంగా ఉంటుందని నేను నమ్ముచుతున్నాను. నేను కూడా మరి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మీకందరికి కూడా మరి వచ్చినటువంటి మీకందరికి కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ, బంధువులను, మిత్రులను, స్నేహితులను, మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా మరి ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. డెస్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ USA నుంచి ఇది మరి డాక్టర్ ఆమోస్ జేమ్స్ వారి పదవి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం మరి వారి నా యొక్క సేవలు గుర్తించి నా యొక్క ఆర్గనైజేషన్కు శాస్త్రవాద లైఫ్ లైన్ విజన్కు మరి వాళ్ళకు సెంట్రల్ మరి అమెరికా నుంచి వాళ్ళంతా ఒక కూడికగా ఏర్పాటు చేసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో నాకు అప్లికేషన్ కూడా నా యొక్క సంస్థకు ఇచ్చినారు. వాళ్ళు అంటే నేను నాకు ఒక అధికారాన్ని ఇచ్చినారు. ఇతరులకు డాక్టరేట్ చేయకుండా నా ద్వారా అప్లికేషన్స్ పంపి ఈ రీతిగా వాళ్ళకి రికమెండ్ చేసి వాళ్ళ ద్వారా నా ద్వారా వచ్చిన అప్లికేషన్లు వాళ్ళు జెన్యూన్ కేసులు వాళ్ళని యాక్సెప్ట్ చేసి డాక్టరేట్ ఇవ్వడానికి నాకు అధికారం ఇచ్చినారు. ఆ అధికారంతో ఒకరోజు మా బావగారితో BA ప్రకాశం గారు కలిసినప్పుడు ఇట్లా ఈ రీతిగా నాకు అప్లికేషన్ ఇచ్చిందంటే వారు మరి అప్లికేషన్ నా ద్వారా అప్లికేషన్ రాసి నాకు ఇవ్వడం, వారికి పంపడం జరిగింది. వారు రాసినటువంటి జస్ట్ రీడ్ అవుట్ దిస్ రిప్రజెంటేషన్, వారు ఇచ్చినటువంటి లెటర్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. ప్రదానం చేశారు. అందువలన డాక్టర్ ఆకెపోగు శాంతరాజు గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. USA డాక్టర్ రాబ్ లాంగ్ PhD వైస్ ప్రెసిడెంట్ USA, డాక్టర్ మెల్కామ్ పెటర్సన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ USA, వీరందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఈ అవార్డు ఫంక్షన్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ J. సల్మాన్ గారికి, స్పీకర్ డాక్టర్ ప్రభు కిరణ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.